జాతిరత్నాల తర్వాత అనుదీప్‌కి విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చింది. అతని ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్‌కి, సినిమాలో అతని డైలాగ్స్‌కి మొత్తం మీద అతనికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అట్లాంటి అతను 'ప్రిన్స్' అనే సినిమా తీశాడు శివకార్తికేయన్‌తో. తమిళ్ సినిమా, తెలుగు డబ్బింగ్ లాగా కొంచెం మల్టీలింగ్వల్ టైప్‌లో ట్రై చేశారు. అది పెద్దగా వర్కౌట్ కాలా. వన్ లైనర్స్ అక్కడక్కడ బావుంటాయి తప్ప యాస్ ఎ హోల్ మూవీ గ్రిప్ ఉన్నట్టు ఏమి అనిపించదు. కానీ 'ఫంకీ' ట్రైలర్ ఓకే. ఒక మంచి స్టోరీ ఏమి లేకపోయినా కామెడీతో లాగేస్తాడు. అంటే ఒక ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్ యొక్క కథ, దాని చుట్టూ జరిగేటువంటి సంఘటనలు, అందులో హీరోయిన్ ఎట్లా ఎంటర్ అయింది, ప్రొడ్యూసర్ కూతురు, మరి ప్రొడ్యూసర్ తను అట్లా ఎంటర్ అయింది, తను అతనికి మధ్య ఎట్లాంటి ప్రేమ చిగురించింది, ఇట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ని తీసుకున్నాడు అన్నట్టుగా అనిపించింది. పాయింట్ ప్లాట్ పర్వాలేదు, కథ పెద్దగా ఉండకపోవచ్చు, ఫన్ మోడ్లో ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అనుదీప్ అనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు నచ్చింది విశ్వక్సేన్ యొక్క ఈజ్. విశ్వక్సేన్ ఎంతసేపు ఒక యాటిట్యూడ్ని చూపించడానికి విజయ్ దేవరకొండ లాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లాంటి విశ్వక్సేన్ నుంచి ఒక మంచి ఈజ్ లాగలిగాడు. మీరు ఈ నగరానికి ఏమైంది నుంచి మొన్న వచ్చిన లైలా సినిమా వరకు కూడా విశ్వక్సేన్లో ఈజ్ ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా గ్రాప్ చేసుకోలేపారు డైరెక్టర్స్. తరుణ్ భాస్కర్ లాంటి వాడి వల్ల కూడా ఆ సినిమాలో ఇట్లా ఇందులో మాత్రం అనుదీప్ అతని ఈజ్ని, అతని ఫన్ మోడ్ని, అతను ఒక డిఫరెంట్ యాంగిల్ని, ఫన్నీ యాంగిల్ని బాగా చూపించాడు అనిపించింది. ఫంకీ ట్రైలర్ డీసెంట్గా ఉంది అనిపించింది. ఇదే మోడ్ కనుక సినిమాలో మెయింటైన్ అయితే ఖచ్చితంగా ఒక వన్ టైం వాచ్ అయ్యే ఛాన్సెస్, కమర్షియల్గా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అనిపిస్తుంది. మీరు చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.